ఓం గం గణపతయే నమః. కృష్ణం వందే జగద్గురుం హరిం శరణం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకనాడు ధర్మరాజు సభకు నారద మహర్షి వచ్చిండు. అప్పుడు నారద మహర్షి అక్కడ ఈ ధర్మరాజు చేత పూజలు అందుకొని అక్కడ సుఖాసీనుడై ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు కదా, మహర్షి, మా లోపల మాకు ఏమన్నా కలహాలు వచ్చునేమో ద్రౌపది వలన, మరి మేము ద్రౌపది విషయంలో ఉండే విధానం ఏమిటిది, ఎట్లా, ఇది మాకు సవిస్తారంగా తెలియ మహాత్మని అంటే, అప్పుడు ఈ నారద మహర్షి ధర్మరాజా, ఒకరి వద్ద 2 నెలల 12 రోజులు ఉండాల. ఇట్లా వంతు చొప్పున 5 అంటే 1 సంవత్సరం అవుతుంది. ఇట్లాంటిగా ఉండాలి. ఒకవేళ నేను చెప్పినట్టు మీరు వినకపోతే, నేను ఈ మాటకు భంగం కలిగితే మీకు శాపం ఇస్తా అని అప్పుడు అన్నదమ్ములతోని ఈ నారద మహర్షి అంటాడు. అంటే ఒకరి దగ్గర ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఆ గది లోపలికి వెళ్ళకూడదు. ఇట్లాంటిగా నియమనిష్టలు నియమించి ఆ నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతే, ధర్మరాజు దగ్గర ద్రౌపది ఉన్న సమయము లోపల ఒకనాడు ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి అర్జునునితో అంటుండే, అర్జున మహారాజా, నా పశువులను దొంగలు తీసుకొని వెళ్తున్నారు, వాటిని ఆపి ఆ పశువులను నాకు అప్పచెప్పు అని ఇట్లాంటిగా వేడుకుంటే, అప్పుడు ఈ అర్జునుడు అటునిటు చూస్తాడు. అటునిటు చూస్తే శాప బాణాలు ధర్మరాజు గది లోపల గది లోపల ఉన్నాయి. అప్పుడు ఏమన్నా కానీ శరణాన్ని వచ్చిన వారిని కాపాడే బాధ్యత రాజులది. నేను కాపాడుతాన్న ఉద్దేశంతో నారద మహర్షి ఇస్తాన్న శాపంకి అనుగుణంగా నేను మెదులుతా, నేను ఆ శాపమును అనుభవిస్తా. 12 సంవత్సరాలు నేను తీర్థయాత్రలు చేస్తున్నా, వనాలల్లో ఉంటానా, ఎక్కడ ఉంటానా ఉండను, కానీ ఈ బ్రాహ్మణోత్తముని యొక్క ఆవులను ఆయనకు అప్పగిస్తా అని ఆ ధర్మరాజు గదికి వెళ్ళి శాపబాణాలను తీసుకొని ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణునికి అప్పచెప్పిండు ఆవులను. అయితే ధర్మరాజుతో అంటాడు కదా ఈ అర్జునుడు, మహారాజా, నారద మహర్షి మనకు శాపం పెడతాన్నాడు కదా, మరి నేను వెళ్ళి 12 సంవత్సరాలు తీర్థయాత్రలు తిరిగి వస్తా అని ఆ ధర్మరాజుకు దండ ప్రమాణాలు చేసి అర్జునుడు తీర్థయాత్రలు చేసుకుంటూ ఇట్లాంటిగా ఉలూచిని మార్గమధ్యం లోపల ఉలూచిని పెళ్ళాడతాడు. ఆమెతోటి ఉండి కొన్ని రోజులు అక్కడ నుండి వెళ్ళి దక్షిణ దిశకు వస్తున్నాడు. మార్గమధ్యం లోపల మణిపురం ఉన్నది. ఆ మణిపురుని చిత్రవాహనుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ చిత్రవాహనుని యొక్క పట్టణానికి వచ్చింది. ఆ మణిపురము సముద్ర తీరము లోపల ఉన్నది. అప్పుడు ఈ చిత్రాంగి అర్జునుడిని చూసి ప్రేమించి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయన, ఎవరో పురుషుడు, దివ్య పురుషుడు మన పట్టణ తీరం అంటే సముద్ర తీరం లోపల అటు ఇటు తిరుగుతున్నాడు, మరి అతనికి ఇచ్చి నన్ను పెళ్లి చేసింది అని అడుగుతాడు తండ్రిని. ఆ చిత్రవాహనుడు అర్జునుని దగ్గరికి వెళ్ళి అర్జునునితోటి మాట్లాడి ఆయనను దోలుకొచ్చి అక్కడ ఆ చిత్రాంగికి అర్జునునికి పెళ్లి చేసిస్తాడు. పెళ్లి చేసిస్తే అక్కడ అర్జునుడు 3 సంవత్సరాల పాటు ఉంటాడు. అప్పుడు బభ్రువాహనుడు పుడతాడు. ఈ చిత్రవాహనుడు ఆ బభ్రువాహనునికి తన రాజ్యం ఇచ్చేసి ఇతనే పరిపాలన చేసినప్పటికి కూడా అతడే రాజు బభ్రువాహనుడు. ఆ భార్యను కుమారుని నిడిసబెట్టి 12 సంవత్సరాలు ఈ అర్జునుడు తీర్థయాత్రలు చేయాలి కదా. ఆ ఉద్దేశంతో ఇట్లా వస్తున్న సమయం లోపల ఒక బ్రాహ్మణుడు కలుస్తాడు సముద్రం తీరం లోపల అంటే ఇప్పుడు దాదాపు రామేశ్వరం వారధి కట్టిన సముద్రం మీద రాముల వారు కట్టినటువంటి వారధి దగ్గరికి వస్తారు. అక్కడ ఉంటారు. ఆ బ్రాహ్మణోత్తముడు అర్జునునితో అంటాడు, ఏమని, ఇట్లాంటిగా తిరుగుతున్నప్పుడు ఈ వారధి
రాముల వారు కట్టిండు, వస్తున్నారు పోతున్నారు ఇట్లాంటిగా చెప్తాడన్నమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, ఆనాడు రాముల వారు అంతా దేవుడు కదా, వీరాది వీరుడు కదా, బాణాల చేత కట్టేస్తుండే కదా, ఆ బాణాల చేత కడితే ఆగకపోతుండేనా అని ఆ బ్రాహ్మణోత్తమంతో ఆంజనేయునితో అంటే, అప్పుడు ఆంజనేయుడు అంటాడు కదా, నువ్వు అన్నమాట వాస్తవమే, కానీ 72,000 కపులు దీని మీదకి నడిచి వెళ్ళేటప్పుడు ఆగుతుండేనా, ఆ బాణాలతో కట్టినటువంటి వారధిని నేను తొక్కితే అది ఇరిగిపోతుంది అని అంటాడు. అంటే అప్పుడు అర్జునుడు అంటాడు కదా, నేను బాణాలతోటి నిర్మిస్తా వారధిని, నువ్వు దాన్ని ఇరగొడతావా, మరి ఇరగొడితే నేను అగ్నిప్రవేశం చేస్తా అని అర్జునుడు అంటాడు. మరి నువ్వేం చేస్తావు? ప్రతిఫలంగా దానికి ఉండాలి కదా, నేను చేసిన ప్రతిజ్ఞ నువ్వు కూడా ఏదైనా చెయ్యాలి కదా అని అంటే, అప్పుడు ఆంజనేయుడు అంటాడు కదా, నాకైతే మరణము లేదు, నేను నీ రథటెక్క మీద ఉండి నిన్ను కాపాడుకుంటా ఏరుతా, ఇదే నా మాట, ఇదే నా ప్రతిన అని ఆంజనేయ స్వామి అంటాడు. అప్పుడు అర్జునుడు బాణాలతోటి ఆ సముద్రం పైన వారధిని నిర్మిస్తాడు. వారధి నిర్మిస్తే అది చూసి ఆంజనేయ స్వామి దాని మీద కాలు మోపేటోళ్ళకి అదంతా కూడా వారధి అంతా, ఆ బాణాలతోటి కట్టిన వారధి అంతా కూడా ఇరిగిపోతుంది. ఇరిగిపోతే ఇక మాట ప్రకారంగా అర్జునుడు అక్కడ కట్టెలను పేరిచ్చి, అంటే జమ చేసి కుప్పగా వేసి దానికి అగ్ని పెట్టి అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి పడే లోపలు ఆ పరమాత్ముడు బ్రాహ్మణ వేషం లోపల వస్తాడు. అరే ఎందుకు ఇట్లాంటిగా చేస్తున్నావు, అగ్ని లోపల దున్కటానికి ప్రయత్నం చేస్తున్నావు అని అంటే జరిగిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటారు. మరి మీ మధ్యన ఎవరన్నా ఉన్నారా, మీరు మాట్లాడుకున్న మాటకు మీ మధ్య లోపల ఎవరన్నా ఉన్నారా? అప్పుడు ఆంజనేయుడు అంటాడు కదా, మా మధ్య ఎవరు లేరు, మేమే మాట్లాడుకున్నాం, వారది కట్టిండు, నేను ఎగిరిన, అది ఇరిగిపోయింది, అందుకని అగ్ని ప్రవేశం అర్జునుడు చేస్తున్నాడని ఇట్లాంటిగా పరమాత్మకి చెప్తే, అప్పుడు అంటాడు కదా, ఇద్దరి మధ్యన సాక్షి లేకుండా ఏది కూడా చెల్లది, అది పద్ధతి కాదు, మీ మధ్యన ఎవరున్నారో ఎవ్వరు లేరు కదా, మరి ఇప్పుడు అర్జున నువ్వు దీన్ని కట్టు, వారధిని కట్టు బాణాలతో అంటే, అప్పుడు ఆంజనేయ స్వామి కూడా ఆ మాట ఒప్పుకుంటాడు. కట్టు, నేను ఇప్పటికన్నా ఇరగొడతాను ఇతడు అంటాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి మాట ప్రకారంగా మర్ర కట్టిన దాని మీద ఎగురుతాడు. ఎగిరినా కానీ అది ఈ పరమాత్మది చక్రం వెళ్ళి ఆ బాణాల కింద ఉంటుంది. ఎంత ఎగిరినా కానీ చెండు తీరంగా లేచేసి కింద పడ్డాడు ఆంజనేయ స్వామి, కానీ ఆ వారధికి ఏమీ కాలేదు. అప్పుడు ఇద్దరు అక్కడికి వచ్చి పరీక్ష పెట్టి చూస్తే ఇతడు పరమాత్ముడు అని అర్జునుడు తెలుసుకుంటాడు, ఇటు ఆంజనేయ స్వామి తెలుసుకుంటాడు. ఏమి ఆంజనేయ, మరి వారధి ఉన్నదా, ఇరిగిపోయిందా? లేదు స్వామి ఉన్నది. అర్జునునికి కూడా వాళ్ళిద్దరికి దర్శనమిచ్చి ఏమంటాడు కదా, ఆంజనేయ నువ్వు అర్జునుని రథటెక్క మీద ఉండి అర్జునుని కాపాడాల, రామావతారం లోపల నాకు చాలా నువ్వు సేవ చేసినావు, నాకు అంతా మంచిగా జరిగింది, మంచిగానే చేసినావు, ఇప్పుడు కూడా నువ్వు ఆ అర్జునునికి కూడా రథటెక్క మీద ఉండి నువ్వు అతన్ని రక్షించు, మనం ముగ్గురం కలిసి భూభారం దించుదామని. అప్పుడు పరమాత్ముడు వెళ్ళిపోయాడు, ఇటు ఆంజనేయ స్వామి వెళ్ళిపోయాడు, ఈ అర్జునుడు కూడా ఇట్లా తీర్థయాత్రలు చేసి ఇంటికి వెళ్ళిపోయాడు.